హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మహా పెద్ద పండుగ తల్లికి వందనం. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముందు ఆలోచనతో పిల్లల్ని చదువుకోవాలని చెప్పి తల్లికి వందనం అనే పథకము భరోసాగా ఇచ్చి వాళ్ళకి తల్లి అకౌంట్లోన జమ చేసేందుకు అందరికీ మన వార్డు తరఫున ప్రత్యేకమైన పెద్ద ఆయనకి నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు 29 రాష్ట్రాల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ తల్లికి వందనం పథకం పడడము చాలా విశేషకరం. పిల్లలు చదువుకోవాలా, ముందు చూపుతో బాగుపడాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, తల్లిదండ్రుల పేరు, ఊరి పేరు, మన రాష్ట్రం పేరు, గురువుల పేరు నిలబెట్టాలని చెప్పి బుద్ధిగా చదువుకోవాలని చెప్పి ఈ తల్లికి వందనం వాళ్ళకి ప్యాకెట్ మనీగా కాదు, వాళ్ళ చదువుకులకి ఖర్చులకి తల్లికి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే మాట తప్పుకోకున్నట్ల 67 లక్షల పై చిలుకు మందికి ఈరోజు జమ చేశాడంటే ఘనత పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అందరికీ మనము ఎప్పుడూ రుణపడి ఉండాల. పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన చేస్తున్నాడు. కాబట్టి మనమందరము ఎల్లవేళలా మనం ఆయన వెంట ఉంటూ ఇటువంటి ఆయన మన రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇటువంటి మీరు చదివితేనే ఈరోజు దేశానికి ఎంతో పేరు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇతర దేశాల నుండి పెట్టుబడులు వస్తున్నారు. మనము చదివేయాలని చెప్పి ఇతర దేశాల నుండి వరుస పట్టినారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి. ఎన్నో లక్షల వేల కోట్లు పెట్టుబడులు పెట్టలేదు వస్తున్నారు. గత ప్రభుత్వము ఇట్లా పథకాలు ఉండింది, కానీ ఎన్నికల ముందు ఒకరికే తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఒకరికి మాత్రమే ఇచ్చినారు. బాబు ఎన్నికల ముందు చెప్పిన హామీ నిలబెట్టుకొని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసి మాట నిలబెట్టుకున్నాడు. ఘనత ఒక చంద్రబాబు నాయుడు దక్కింది. అలాగే ఎన్నికల ముందు మేము కానీ గుమ్మనూరు జయరాం గారు టైగర్ ఎన్నికల ముందు మేము సూపర్ 6 పథకాలని బాబు సూటి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పాం. ఆ బాబు సూటి భవిష్యత్తు గ్యారెంటీ పథకాల్లో తల్లికి వందనం అనేది ఒక పథకం. ఆ పథకము మీరు ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారు ఓటేయండి, గుమ్మనూరు జయరాం గారు ఓటేయండి. మేము మీకు తల్లికి వందనం అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, 4000 పింఛన్ అయితేనేమి, నిరుద్యోగ వృత్తికి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇటువంటివి బస్సు ఉచితం అయితేనేమి, ఇటువంటి పథకాలు మేము ఇప్పిస్తామని చెప్పినాము. ఇప్పించి ఎన్నికల ముందు చెప్పిన మాట నిలబెట్టుకున్న గనుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఈరోజు చూడండి, ఎన్నో రాష్ట్రాలంతా మన రాష్ట్రం పక్కే చూస్తున్నాయి, చంద్రబాబు నాయుడు పక్కే. పిల్లలు కానీ ఆశ ఎంతో ఉంది. మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు బాగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలా. ఆయన బాగుంటే మేము చదువుకొని ఉద్యోగాలు వస్తాయి, ఇతర దేశం పెట్టుబడులు వస్తున్నారు. ఆకర్షణంగా చంద్రబాబు నాయుడు చూసే ఈ రోజు పెట్టుబడిదారులు ఎంతో మంది మన రాష్ట్రానికి వస్తున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మనము నరేంద్ర మోడీ గారు కానీ ఈ రోజు మనకి ఎంతో అనుకూలంగా ఉండి మనకి ఆదుకుంటున్నాడు. మన రాష్ట్రము ఈ రోజు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి సపోర్ట్ గా ఉన్నారు. మనము గతంలోన చంద్రబాబు నాయుడు గారు లోపల పడినప్పుడు కానీ మనకు ఆదుకున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే పోలవరం ప్రాజెక్టు, అమరావతి అనేమి, ఇటువంటి పథకాలన్నీ ఆదుకుంటున్నారంటే మోడీ గారికి కానీ మనం ధన్యవాదాలు చెప్పాలా. దూరం ఆలోచనతోనే మన రాష్ట్రం బాగుండాలని చెప్పి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అందరిని ఆదుకుంటుంది. అలాగే మన గుమ్మనూరు జయరాం గారు చూడండి, మన గుంటకల్లో ఎన్నో పథకాలు పెట్టి మనం ఎన్నికల ముందు చెప్పిన హామీలు నెరవేర్చుకుంటున్నాడు. ఈరోజు ధర్మారం ఘాట్ బ్రిడ్జ్ అయితేనేమి, కసాపురం అయితేనేమి, గుత్తి రోడ్ అయితేనేమి, వాళ్ళ కాలనీలోనే డెవలప్మెంట్ చేస్తున్నాడు గుమ్మనూరు జయరాం గారు. వాళ్ళ తమ్ముడు నారాయణ స్వామి గారు కానీ చెప్తానే మా వీధిలో ఈ పని ఉందంటే అని చెప్పి చేస్తున్నాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం పోతానే వెంటనే సాల్వ్ చేస్తున్నాడు. ఈ రోజు ఆ తల్లికి వాళ్ళు చేయమంటే కరెంటు బిల్లులు, కొంతమంది వెహికల్లు, కొంతమంది ఇంటి గుర్తులు, కొంతమంది ఎక్కువ ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేసుకొని పోతే మళ్ళీ మీకు తల్లికి వందనం పడుతుంది. ఇందులో మీరు భయపడాల్సిన పని లేదు. మన వార్డులోనే 600 చిల్లర చిలుకు పడినాయి. 700 కానీ 600 చిలుకు నిన్నే అకౌంట్లో పడినాయి. మనకి ఏ రోజు చూడండి, సుంకన్న ఇంట్లోనే 6 మందికి పడినాయి.
ఒక్కొక్క ఇంట్లో పామిడి మోతి సుంకన్న ఇంట్లో 6 మందికి, ఇక్కడ చూడండి ఈడే ముకుందనే వాళ్ళ ఇంట్లో 3కి, ప్రతి ఇంట్లో పేర్లు చెప్పకపోతే గడ్డం రామేశ్వరి, గడ్డం లక్ష్మి, కొండపల్లి వాళ్ళు, రుద్రాక్షలు, మోతి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో 6-7 మందికి పడినాయి. పేర్లు చెప్పుకుంటూ దండిగా ఉన్నాయి. వాళ్ళ లిస్ట్ అంతా మాకు వచ్చింది, రిలీజ్ అయింది, అకౌంట్ లో డబ్బులు పడినాయి, సంతోషంగా ఉన్నారు. నేను గర్వంగా ఈ రోజు చెప్పుకొని మన వార్డు ప్రజల తరఫున, మన పిల్లల తరఫున కేక్ కటింగ్ చేసుకొని వార్డు పెద్దల తరఫున సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు 6 ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయి మనందరికి కాపాడాలని చెప్పి కోరుకుంటూ, ఈ గుమ్నూరు జయరాం గారికి కానీ మనం వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఉందమ్మా. మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 3కి అమ్మ తల్లికి వందనం పడింది. చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్. 3 दिन पड़ा है हमारे बच्चा को, तल्ला को वंदना पड़ा है 3 दिन को। अच्छा खुशी है हमना को, बच्चा को पढ़ा लेते, अच्छा पढ़ा लेते, जिम्मेदारी से धन्यवाद हमना को, చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. నా పేరు గంగాధర్, నేను 12వ వార్డు నుండి మాట్లాడుతున్నా. ఈ రోజు ఈ కేక్ కటింగ్ ఫెస్టివల్ ఎందుకంటే ఈ రోజు తల్లికి వందనం అందరూ అకౌంట్ లో జమ అయింది. మా కుటుంబం గురించి చెప్తే మా కుటుంబంలో 2కి జమ అయింది. మా వీధిలో చాలా మందికి 3కి 4కి ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం జమ అయింది. మళ్ళా మా పక్క వీధిలో ఒక 6 మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో మొత్తం 6 మందికి జమ అయింది. దీనికి అందుకోసం మేమే కేక్ తెచ్చి ఈడ సంబరాలు చేసుకుంటున్నాము. ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ గారికి కృతజ్ఞత చెబుతూ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గుమ్నూరు జయరాం గారికి కృతజ్ఞత చెప్తూ కేక్ కటింగ్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్నాం. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి తల్లికి వందనం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకము వల్ల పిల్లవాళ్లకు చదువుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క సభ్యులకు అందరికి కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు, పిల్లల తల్లిదండ్రులకు ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ పాకెట్ మనీ, పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క స్కూల్కు పంపించడానికి అయితేనేమి, ఆర్థికంగా వాళ్ళకి ఎదుగుదలకు, తర్వాత విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధంగా ప్రతి ఒక్క స్కూళ్ళలో కూడా మధ్యాహ్నం భోజన పథకం అనేది కూడా పిల్లలకు పెట్టడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి ఇది విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. పిల్లలు చదువుకొని వాళ్ళు ప్రయోజకులు కావడానికి మంచి ఆస్కారం అవుతుంది అన్నమాట. పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ఈ యొక్క ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, గవర్నమెంట్ ఉన్నటువంటి మన ప్రభుత్వము ఈ విధంగా చేయడం వల్ల చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి పిల్లలందరికీ కూడా మన నాయకులైతేనేమి అందరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఈ యొక్క ప్రయోజనకరమైనటువంటి ఈ యొక్క పథకాన్ని ప్రజల్లో తీసుకొని వచ్చి ఇంకా బాగా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి చాలా ఈ యొక్క విషయము చాలా అందరికి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది అన్ని మన మొత్తం స్టేట్ అంతా కూడా, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టేట్ అంతా కూడా ఈ విధంగా తల్లికి వందనం పడినటువంటి వాతావరణంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము అందరూ ఆనందంలో, ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ఆనందకరమైనటువంటి వాతావరణము నెలకొంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మరొకసారి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడుకి, ముఖ్యమంత్రి గారికి మరొకసారి అందరి తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ అన్నగారు ఈ యొక్క వార్డులోకి వచ్చి ఇక తల్లికి వందనం అటువంటి సంతోషకరమైనటువంటి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడం, పంచుకోవడం అనేది చూస్తా ఉంటే చాలా అందరూ ఇళ్లలో కూడా చాలా సంతోషంగా వాతావరణం అనేటువంటిది నెలకొని ఉంది. ఈ విధంగా స్టేట్ మొత్తం కూడా ఈ విధంగా తల్లికి వందనం అటువంటి కార్యక్రమం ప్రయోజకరంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్క ఇళ్లలోనూ, ప్రతి ఒక్క వార్డులోనూ, ప్రతి ఒక్క ఇంటింటి దగ్గర ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి దీన్ని ఉధృతంగా బాగా అమలు చేసే సంతోషకరమైన విషయం కాబట్టి అందరితో షేర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది.